అంటే ఇక్కడ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కాషన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమిటింగ్ టు క్రైమ్స్ ఆన్ సోషల్ మీడియా. నేను అదే అంటున్నానండి, అక్కడ ఏమిటంటే మీకు బ్లర్ అయిపోతాయి డెఫినేషన్. దిస్ ఈజ్ టూ మచ్ అని మీరు అన్నారు అనుకోండి, మీరెవరు టూ మచ్ అని చెప్పడానికి మీ అధికారం ఏంటి? ఆయనకు అది అవ్వకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకోళ్ళు ఎవరికి వేదే అనిపించవచ్చు. అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది టూ మచ్ అనేది ఒక పాయింట్. దాన్ని మెజర్ ఎలా ఎంత టూ మచ్ అని ఎలా మెజర్మెంట్ చేస్తారు? దాని తర్వాత ఇందాక నేను బ్యాండ్ క్వీన్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, అవును, అంటే ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్ అనేది మీరు మెజర్ చేయలేరు. ఇప్పుడు ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్లో సుప్రీం కోర్ట్ 7 జడ్జ్ బెంచ్ దగ్గర ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే, లారీ ఫ్లింట్ అని ఒక పబ్లిషర్, ఆడికి అడల్ట్ మ్యాగజైన్ పబ్లిషర్. ఆ టైంలో కంపారీ అనే ఒక డ్రింక్ చాలా ఫేమస్ వచ్చింది. వాడు కంపారీ యాడ్ క్యాంపెయిన్ అని. అదేంటంటే పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు అమెరికా అంతా పెట్టి, ఒక హోర్డింగ్ మీద ఏమో మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ టైం కంపారీ తాగిందన్నమాట. మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫ్రెండ్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫాదర్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ ఏదో, ఇలా రకరకాల హోర్డింగ్స్ పెట్టారు. ఈడేం చేశాడంటే లారీ ఫ్లింట్, జెరీ ఫాల్వెల్ అని, హీఈస్ ద #1 ఎవాంజలిస్ట్ ఆ టైంలో. అంటే మనకి ఆల్మోస్ట్ శంకరాచార్య ఏదో ఉంటారు కదా, బిగ్ రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ జెరీ ఫాల్వెల్ ఫోటో పెట్టి మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అని పెట్టాడు. అదేంటి అడల్ట్ మ్యాగజైన్, అది అడల్ట్ మ్యాగజైన్ లో జెరీ ఫాల్ మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అంటే అంతకన్నా అఫెన్సివ్ ఒక ఉంటుందా? ఉండదు. దాని మీద కోర్టుకి వెళ్తే లోయర్ కోర్టులో చాలా హెవీ సెంటెన్స్ ఇచ్చారు. అతను అపీల్ చేసుకుంటే వెళ్ళి సుప్రీం కోర్ట్ 7 దాని లాయర్ దేంట్లో పారాడంటే అమెండ్మెంట్, ఫస్ట్ అమెండ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఏ మేనర్లో చెప్తే ఏంటి, అది ఏ మేనర్లో చెప్తే తప్పు అనే దాంట్లో వచ్చి 7 జడ్జ్ బెంచ్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఇన్ ఫేవర్ ఆఫ్ లారీ ఫ్లింట్. అదేముందంటే పబ్లిక్ ఫిగర్స్ ఆర్ మెంట్ ఫర్ రిడిక్యూల్, పబ్లిక్, అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేయటానికి ఏ మేనర్ కరెక్ట్ లేదు అని ఎలా డిసైడ్ చేస్తారు? ఇదే కరెక్ట్, అది కరెక్ట్ కాదు, ఎంత అయితే కరెక్ట్ కాదు అని. అప్పుడు దేనికి వస్తాం మనం? మీరు చేసిన దాన్ని మీరు మీ ఎక్స్ప్రెషన్ కోసం యూజ్ చేస్తున్నారా అతని మీద, లేకపోతే నిజంగా అతను మదర్తో చేశాడని నమ్మించడానికి చేస్తున్నారా అనే ఇంటెంట్ ప్రూవ్ అవ్వాలన్నాడు. అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే కంపారీ యాడ్ ఉంది అక్కడ, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లాగా పెట్టాడు. కంపారీ యాడ్కి ప్యారడీ లాగా కాటు ఉన్నది. బేసిక్గా ఆడి ఫోటో పెట్టాడు, జెరీ ఫాల్వెల్ ఫోటో పెట్టాడు అక్కడ. అది స్ట్రైక్ చేసింది అది బేసిక్గా. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ కేసెస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. శ్రీశ్రీ గారు అన్నమాట కూడా ఉందండి. మీరు ప్రైవేట్ గా ఉన్నంత కాలం మేమేమను, పబ్లిక్ అయినప్పుడు ఏదైనా అంటాం టామ్ అని. అవును, అప్పుడు పబ్లిక్ అదే కదా. మీరు ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ పబ్లిక్ అనే లైన్ పోయింది. ఇప్పుడు నేను ట్విట్టర్ అంటే ఎవరో నన్ను ఇష్టపడి ఫాలో అవుతున్నారు, నేను వాళ్ళని బలంతో పెట్టట్లా, నేను అక్కడ పెట్టాను. న్యూస్ పేపర్ ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, మీకు న్యూస్ పేపర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది, లేకపోతే ట్విట్టర్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది, అన్ని ప్లాట్ఫామ్స్. వాళ్ళని ఎందుకు రావట్లేదు అంటే దే ఆర్ ఆల్ ప్రొటెక్టెడ్ అండర్ సెక్షన్ 230. అదేంటి, the platform is not responsible for the content generated by the user. అది మీకు వెసులుబాటు కలిగిస్తుంది. న్యూస్ పేపర్లో మాకు నచ్చితేనే మేము పెడతాం అనేది ఎడిటర్ ఎప్పుడు చేస్తున్నాడు, వాడికి టైం ఉన్నప్పుడు చేయగలుగుతాడు. అది ఎగ్జాక్ట్లీ ఇన్స్టంటేనియస్గా పెట్టినప్పుడు మీ టైం ఎలా ఉంటుంది? ఉండదు. అప్పుడే నేను ఫస్ట్ లైన్ చెప్పాను కదా, ఫ్రీ సొసైటీ బై డెఫినిషన్ మీన్స్ యూ హ్యావ్ టు బి రెడీ టు టాలరేట్. సేమ్ లారీ ఫ్లింట్ కేసులో కూడా అడ్వకేట్ ఏమన్నాడంటే, ఇఫ్ యూ డోంట్ లైక్ హస్లర్ మ్యాగజైన్ డోంట్ బైట్, బట్ యూ కాంట్ టేక్ అవే ద రైట్ ఆఫ్ ద సమ్ అదర్ పర్సన్ హూ వాంట్స్ టు సీ దట్. నీకు ఇష్టం లేనిది నువ్వు వదిలే, నువ్వు చూడద్దు. అందుకని ఏంటి, మీకు వార్నింగ్ లేబుల్స్ ఉండేది. అందుకే వార్నింగ్ లేబుల్స్. సిగరెట్ హానికరం, కానీ సిగరెట్ ఆపట్ల చెప్తున్నాడు అంతే. సర్టిఫికేషన్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా దాని కింద వస్తుంది. మీరు ఒకటి కొంటా ఉంటే దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమైతే ఏమవుతుందని వార్నింగ్ ఉండాలి, కానీ యూ కాంట్ రిస్ట్రిక్ట్ అండ్ బ్యాన్ ఇట్. అది పాయింట్. కానీ నేను ఇంకొక మాట అడగాలి సార్, చనువు తీసుకుని అడుగుతున్నది, ఇది డౌట్ కాదు, ప్రశ్న కాదు.
ఇప్పుడు నార్మల్గా ఒకళ్ళకి అధికారం ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్రజలకు వీలైనంత సాయం చేయాలి. ఎక్కడైనా ఫీడ్బ్యాక్లో పొరపాటు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఆ కార్యక్రమం చేసేవాడు, రచ్చబండకి వెళ్ళి చచ్చిపోయాడు ఆయన, దానికోసం వెళ్ళే. బట్ ఇప్పుడు జగన్ గారు ఆయనకి గవర్నమెంట్ పవర్ వచ్చిన తర్వాత, అంత థంపింగ్ మెజారిటీతో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, కంప్లీట్లీ దేర్ వర్ సెవరల్ ఇన్స్టెన్సెస్ వేర్ ది పవర్ వాజ్ horribly misused to the extent of his losing the elections on the very next term. మొన్న టర్మ్ లో దాని మీద how these people practiced all the patience, as you said now, tolerance, everything వీళ్ళ దగ్గర ఉన్నది, నిలబడ్డారు, తన్నులు తిన్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఆ ఏజ్ లో జైల్లో పెట్టారు, అండ్ ఎవ్రీథింగ్ వెంట ఇన్. దీని మీద మీరు ఎందుకు సినిమా చేయరు? ఇప్పుడు నాకు సింపుల్ పాయింట్ అండి, ఫస్ట్ రిపర్కషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మలాని ఇలా అయ్యింది అనేది నేను ఒప్పుకున్నది. ఎందుకు ఒప్పుకున్నాను అంటే నాకు తెలియదు కనుక ఒప్పుకున్నాను, తెలుసు కాబట్టి కాదు. దానికి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, అది చేయటం కరెక్టా కాదా అని నాకు తెలుసా లేదా అనే దానికన్నా జగన్ షుడ్ నో మోర్ దెన్ మీ అండ్ యూ అని నా ఫీలింగ్. ఎందుకంటే రెండిట్లు కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ టు మెయింటైన్ ద ఇమేజ్ ఇన్ ద సో కాల్డ్ పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ ఆర్ ద మెయిన్ థింగ్ కదా, ఓట్లు వేసేవాళ్ళు. సో ఇప్పుడు తను మిస్రీడ్ చేసినది ఎప్పుడు తెలుస్తుంది మీకు? రిజల్ట్ వచ్చేది తెలుస్తుంది. ఆ టైంలో ఇప్పుడు సిబిఎన్ గారు అంత బాగా చేసినప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయారు 2019లో? ఇప్పుడు జగన్ అంత ఫ్యాంటాస్టిక్ మ్యాండేట్తో వచ్చి ఇందాక మీరు చెప్పినట్టు ఈయన ఎందుకు ఓడిపోయారు అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా తీసాను అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక సినిమా ఒక 30 years పైన బ్యాక్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్, నేను నాగార్జున అందరం కూర్చుంటే వచ్చి ఆ మేకప్ రత్నంకి బుర్ర దొబ్బింది బాబు, ఏదో సినిమా కొన్నాడు, ఆ డబ్బింగ్ సినిమాకి మార్కెటే లేదు, పైగా అది క్యాపిటేషన్ ఫీ అంట సబ్జెక్టు, అది కమర్షియల్ మ్యాటరే కాదు అన్నాడు. ఆ సినిమా జెంటిల్మెన్, అది బాక్స్ బదులు పడిచింది. ఇదే ప్రొడ్యూసర్ మళ్ళీ వచ్చి 1 week అయ్యాక మాతో ఏమన్నాడు అంటే, క్యాపిటేషన్ ఫీ ప్రతి ఇంట్లో ఉంది కదా, పట్టించింది బాబు అన్నాడు. తర్వాత ఈ సినిమాని చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు చాలా పెద్ద ప్రైజ్ కి హిందీలో కొనుక్కుని, ఆల్రెడీ ఆయనకి 2 hits ఉన్నాయి, ఆజ్కా గుండారాజు, ప్రతిబంధ. ఇది ఆ టైంలో #1 హీరోయిన్ జూహీ చావ్లా, మన అను మలిక్, బాద్షా తర్వాత ఇలాంటి అన్ని సెటప్ చేస్తే పెద్ద ఫ్లాప్ అయినాడు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ నాతో అన్నాడు, క్యాపిటేషన్ ఫీ కోయి సబ్జెక్టే అన్నాడు. అంటే ఏంటి అదే అలా అంటే ఈయన చెప్పిందే, ఈ ప్రొడ్యూసర్ చెప్పింది ఆడదని చెప్పినవాడు అది చెప్తున్నాడు ఆడకపోయిన తర్వాత. అప్పుడు ఏంటి, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఇటు పడచ్చు అటు పడచ్చు, తెలియదు మనకి పడే వరకు. ఇటు పడినప్పుడు అరే అమ్మా ఆ మాత్రం తెలియదు అంటూ, అటు పడితే అప్పుడేంటి, ఒకవేళ జగన్ నిజంగా గెలిచారు అనుకోండి వైసీపీ ఈసారి కూడా, మన దగ్గర రీజన్ 100% ఉంటుంది రీజన్. అప్పుడు ఏం చెప్తానంటే, సిబిఎన్ గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అందరూ నమ్మారు అంటాం, గెలవలేదు కాబట్టి ఇప్పుడు అనవసరంగా ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు అంటాం. అంటే మనకి ఆల్వేస్ మన దగ్గర మన రెడీ ఆర్గ్యుమెంట్ ఉంటది, ఏది సపోర్ట్ చేయాలన్నా యూ కెన్ స్పిన్ ద థింగ్.